మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వ్యాసోజన రామశర్మ గారితో ఉన్నాం. ఒకసారి వినాయకుని చరిత్ర, వినాయకుడు ఏ రకంగా ఉద్భవించాడు, మరి తనకు ముందు పూజలు చేస్తారు కాబట్టి దాని చరిత్ర ఒకసారి అడిగి తెలుసుకుందాం. చరిత్ర ఏంటంటే, పూర్వంలో అమ్మవారు లోపల స్నానం చేయడానికి అవకాశముగా పసుపుతో ఒక పిల్లవాడిని తయారు చేసి ద్వారంలో కాపులా ఉంచి చేస్తారు. అదే సమయంలో శంకరుడు గజాసుర సంహారం కొరకు పోయి, గజాసురుడు లోకకంటకుడు, వాని సంహారం కొరకు గజాసురుని సంహారం చేసిన తదుపరి వాడు అంతిమ సమయంలో, ప్రాణం పోయే సమయంలో ఒక వరం కోరుకుంటాడు. స్వామి, నన్ను ఎట్టినా మీరు చంపుతుండ్రు, నేను చనిపోతున్నా తెలిసింది, కానీ నా ముఖాన్ని మాత్రము మీరు వృధా చేయకుండా లోకములో అందరూ పూజనీయంగా ఉండేటట్టు నా ముఖాన్ని మీరు చేయండి స్వామి అని ఆ గజాసురుని యొక్క తుది వరాన్ని శంకరుడు తదాస్తూ ఉంటాడు. అప్పుడు ఆ గజాసురుని సంహారం చేసి ఆ ముఖాన్ని తీసుకొని తన కైలాస పర్వతానికి వస్తూ ఉంటుండగా ఈ పార్వతి అమ్మ స్నానం కొరకు పిల్లవాడిని బయట పసుపుతో నుగ్గుతో తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి లోపలికి ఎవరిని రానివ్వకు అని ఆ అమ్మవారికి ఉండే శక్తులన్నీ ఆ బాబుకు ప్రయోగిస్తాడు. ఆ పసిపిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు అక్కడ కూర్చుంటాడు ద్వారంలో. ఈ లోపల శంకరుడు కైలాసానికి వస్తే స్వామి లోపలికి వెళ్ళడానికి ఆజ్ఞ లేదు అంటాడు. అప్పుడు శంకరుడు, నా కైలాసము నన్ను ఆపడానికి మీరెవరు అని బాలునితో చాలా మటుకు వీలైనంత మటుకు బాలుని సమర్థించి లోపలికి వెళ్ళడానికి శంకరుడు ప్రయత్నం చేస్తాడు. కానీ తప్పలేదు. ఆ బాలుడు మొండికేస్తాడు. నీ లాస్ట్కి వస్తే చంటి పిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు నీతో నేను ఏమి యుద్ధం చేయాలి అని శంకరుడు అంటే, యుద్ధానికి వయసుకు సంబంధం లేదు, నన్ను జయించితేనే మీ లోపలికి వెళ్ళండి అని ఆ బాలుడు క్రూరమైన మాటలు మాట్లాడుతున్న శంకరుడి మీదకి. అప్పుడు శంకరునికి ఆవేశం ఆక తన త్రిశూలంతో కంఠాన్ని తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత మళ్ళీ కంఠ బతుకుతుంటుంది. అప్పుడు తన 3వ కన్ను తెరిచి ఆ కంఠాన్ని భస్వం చేసి పడేస్తాడు. అంటే ఒక ముందెం మట్టుకు ఉంది, దీనికి తల భాగం లేదు ఆ పసిపిల్లవాడిని. అప్పుడు పిల్లవాని యొక్క మరణం కాగానే శంకరుడు లోపలికి బయలుదేరుతాడు. అమ్మవారు కుశల ప్రశ్న అడుగుతుంది. అమ్మవారు స్నానం అయిపోతుంది. అయిపోయిన తర్వాత అమ్మవారికి డౌట్ వస్తుంది. అంత పిల్లవాడిని నేను కాపలా పెట్టాను కదా, వాడు సర్వశక్తి సంపన్నుడు, మీరు వాడిని ఎట్లా జయించి లోపలికి వచ్చిండ్రు అంటే, అబ్బో సామాన్య పిల్లవాడు కాదు, నాతో సమానమైన బలం ఉన్నటువంటి మహానుభావుడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడిని చంపి నేను లోపలికి వచ్చిన, ఆ తలకాయను కూడా నేను భస్వం చేసేసిన అంటాడు. పార్వతీదేవి వెక్కి వెక్కి బాగా ఏడుస్తుంది. పుత్ర వ్యామోహం మీద నేను తయారు చేసి పోసిన కనుక వాడు నా కుమారుడు, నా కొడుకు లాంటి వాడు అని పార్వతీదేవి బాగా ఏడుస్తే అప్పుడు శంకరుడు పునఃప్రతిష్ఠ చేసి ఆ పిల్లవాని ప్రాణం మొండాన్ని లేపుతాడు. కానీ తలకాయ మాత్రం లేదు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ గజాసురుడు కోరినటువంటి వరప్రకారంగా తాను తీసుకువచ్చినటువంటి ఆ గజాసురుడి తలకాయను తనకు అప్పచెప్పిస్తాడు. అప్పటి వరకు ఆయనకు విఘ్నపతి, గణపతి అని ఎలాంటి పేరు లేదు, శివాపుత్రుడు అనే పేరు మాత్రమే ఉంది. తదుపరి కాలాంతరంలో దేవతలందరూ కైలాసం వచ్చి శివ పార్వతిని ప్రార్థన చేస్తారు. ఏ ప్రభో, నీకున్నది 2 కుమారులు, కుమారస్వామి, గణపతి. ఈ 2 కుమారులలో ఒక పిల్లవాడిని మాకు ఆధిపత్యానికి ఇవ్వండి అంటే శంకరుడు అంటారు, మరి పెద్ద కుమారస్వామికి ఇస్తే గణపతికి కోపం వస్తుంది, గణపతికి ఇస్తే కుమారస్వామికి కోపం వస్తుంది, వీళ్ళిద్దరి అన్నదమ్ముల యొక్క వ్యవస్థను ఎట్లా తెలుపాలని ఆ శంకరుడు ఒక పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష? ఈ భూప్రదక్షిణంలో ఉండేటువంటి నదులు, తీర్థయాత్రలు ఎవరు స్నానం చేసి దర్శనాలు చేసుకొని మొట్టమొదటిగా నా దగ్గరికి వస్తారో వాళ్ళకి నేను ఈ ఆధిపత్యాన్ని ఇస్తా అని శంకరుడు పరీక్ష పెట్టంగానే కుమారస్వామి మహా అహంకారం, తనకు నెమిలి వాహనం, నాన్నగారు పెట్టిన పరీక్ష 5 నిమిషాలు నేను ప్రయాణం అయితే నెమిలి వాహనం మీద వెళ్ళిపోయాడు.
ఈ గణపతి బాగా గుజ్జువాడు, బుర్ర, ఎలుక వాహనం. తండ్రి గారికి నమస్కారం చేసి, నాయనగారు ఇది ఎలాంటి పరీక్ష పెట్టింది, నాకు విషమ పరీక్ష, నేను ఇందులో నెగ్గగలుగుతున్నా, నా ఎలుక వాహనం మీద నేనేమి తీర్థయాత్రలు చేసి దర్శనాలు చేసుకోగలుగుతా, తమ్ముడు వెళ్ళిండు, తమ్ముడికి ఆధిపత్యం ఇవ్వండి, అనవసరం ఈ పరీక్షనే వేస్తూ అని శంకరుడు ముందర బాధపడి కంట తడి పెడతాడు గణపతి. పెట్టిన తదుపరి అప్పుడు అంటాడు గణపతి, వారి నీకు తెలియదా, ఎవరైతే తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తల్లిదండ్రుల యొక్క కాళ్ళు కడిగితే 3 భూలోకం మీద ఉండే తీర్థయాత్రలు చేసిన ఫలితాన్ని ఆ తల్లిదండ్రులు ఇస్తారు, ఆ పన్ను చేయి అని గణపతి ఏం చేస్తాడు, ఆ పార్వతీ పరమేశ్వరం కూర్చుండబెట్టి 3 మార్లు వారికి ప్రదక్షిణాలు చేసి తాంబాలంలో 2 కాళ్ళు కడిగి ఆ తీర్థాన్ని గణపతి తీసుకుంటాడు. తీసుకున్నాక మరి కుమారస్వామికి ఈ విషయం చాటు చెప్తే ఒప్పుకోడు కదా, దానికి ప్రత్యక్షంగా కుమారస్వామి ఎక్కడికి వెళితే అక్కడ మొట్టమొదటి గణపతి స్నానం చేసి దర్శనం చేసుకొని బయటకు వస్తుంటాడు. తిరుపతి వెళ్తే తిరుపతిలో మొదలే గణపతి బయటకు వస్తుంటాడు. శ్రీరంగం, రామేశ్వరం ఎన్ని క్షేత్రాలకు పోయినా ఫస్ట్ గణపతి దర్శనం చేసుకొని కుమారస్వామికి సాక్షి చూపిస్తాడు. దేని ఫలితము, పితరం వందే పార్వతీ పరమేశ్వరుడు. ఎవరి తల్లిదండ్రులైతే కూర్చున్నబెట్టి 3 ప్రదక్షిణాలు చేస్తే ఆ 3 ప్రదక్షిణాల ఫలితమే ఈ గణపతికి ఎక్కడ పోయినా ముందు గణపతి కనబడుతుంది. మొత్తం తిరిగి కైలాసానికి వచ్చేసరికి ఆ కైలాసంలో కూడా గణపతి ముందు చేరుకుంటాడు కుమారస్వామి కంటే. అప్పుడు కుమారస్వామి దండం పెడతాడు తల్లిదండ్రులకు. పార్వతి అన్నగారి మహిమ నేను తెలియక నాకు నెమిలి వాహనం ఉందని నేను గర్వపడి ఆకాశ మార్గంలో పోయినా ఈ ఆధిపత్యానికి అన్నగారే అర్హుడు అని కుమారస్వామి ఒప్పుకుంటే ఆనాటి నుంచి మన దేవతాగణంలో తొలి వినాయకుడు, తొలి పూజలు ఈ గణపతికి చేయడం ప్రారంభమైంది. ఇది వినాయక ఉత్పత్తి మరియు అగ్రతాంబూలం గణపతికి ఇస్తే ఆ గణపతియే తొలి పూజ. ఎవరైనా ఏ యాగం చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ నోములు చేసినా తొలి పూజ గణపతికి ప్రారంభమై ఈ నవరాత్రోత్సవాలు చేయడానికి ఇది ఒక కారణంగా ఉంటుంది. నవరాత్రోత్సవాలు ఎందుకొరకు అంటే తొలి పూజ చేయడానికి ఇది శంకరుని యొక్క సంకల్పం కాదు. సాక్షాత్తు దేవతలందరూ వచ్చి ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే ఈ రాక్షస మాయతోటి దుర్వినియోగం అవుతుంది. వాళ్ళ మనం సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఏదో మాయతోటి అంతరాయం రావడము, ఆ సత్యనారాయణ కథ మధ్యలోనే ఆగిపోవడం. ఏదైనా యాగాలు చేద్దామంటే అట్లా ఆగిపోవడం స్టార్ట్ అయింది దేవతలకు. ఏ కార్యక్రమం పెట్టుకున్నా అది కొనముడతలేదు. అప్పుడు కొనముట్టకపోయేసరికి దేవతలంతా కైలాసానికి వచ్చి, స్వామి మేము ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఆ కార్యక్రమాలు కొనముడతలేదు, మాకు ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కావాలంటే ఒక ఆధిపత్యం కావాలి, మీరు మీ కొడుకులలో కుమారస్వామిని ఇస్తారా, గణపతిని ఇస్తారా అంటే అప్పుడు ఆ గణపతి ఇప్పుడు ముందు చెప్పిన ప్రకారంగా పరీక్ష పెడితే ఆ పరీక్షలో వినాయకుడే నెగ్గితే ఆ గణపతికి ఈ ఆధిపత్యాన్ని దేవతలు కోరిన ప్రకారంగా ఈ గణాధిపత్యం ఇస్తే, ఈ గణాధిపత్యం ఇస్తే కారణం ఏంటి అంటే మనం ఏ కార్యక్రమం అయితే చేసుకుంటామో ఆ కార్యక్రమం దిగ్విజయం అయ్యే వరకు ఆ గణపతి బాధ్యత తీసుకొని తాను ఉంటాడు నిర్వాహకర్తగా. ఇది గణపతి యొక్క స్తుతి.